మ్యాగ్నెట్ ఎలా చేసుకోవాలి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి చేప ముక్కలు పెట్టించి పక్కన పెట్టుకోవాలి. ఓ పక్కన మూకుడు పెట్టుకొని ఉల్లిపాయ ముద్ద నూరుకుని కోరుకుని రుబ్బురోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే లేకపోతే కనుక ఇలా మామూలుగా వేసుకోవచ్చు. ఒక్కొక్కరు అయితే మిక్సీలో కూడా ఆడుకుంటారు. ఇవాళ మేము మిక్సీలో ఆడేసాం, ఇంకా పని అవ్వలేదని. వేగిపోయాక బాగా వేయాలి, ఉల్లిపాయ ముద్ద బాగా చేప ముక్కలు మాత్రం ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అలా ఉంటే మ్యాగ్నెట్ అయితే బాగుంటుంది చేపల పులుసు. నెక్స్ట్ అన్నం పెట్టుకున్నాము. తర్వాత చికెన్ కూడా మ్యాగ్నెట్ చేసి రెడీగా ఉంచుకున్నాం. చింతపండు పులుసు చేపల కూరలో ఇది మ్యాగ్నెట్ చేసిన చికెన్. ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద వేగిపోయింది, చేప ముక్కలు వేసాం. దాంతోపాటు వాటర్ కూడా మ్యాగ్నెట్ చేసుకున్నది ఉంది కాబట్టి అది కూడా వేసి ఇప్పుడు జస్ట్ వేసుకున్నది ఊడ్చేసింది ఉంది కదా, అది దాంట్లో పులుసు వేసేస్తే కారం మసాలా దానికి వండుకున్నదంట దానికి వచ్చేస్తుంది అనమాట. మేము ఎలా పెట్టుకుంటాం, మీరు ఎలా పెట్టుకుంటారో మాకు చెప్పండి. ఎమ్మి చేపల పులుసు ఇది బాగా ఉడకాలి. ఉడికాక దాని టేస్ట్ చూసి ఈరోజు సండే చికెన్ మ్యాగ్నెట్కి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం మసాలా మేమేమి వేసుకోము, ఇలాగే చేసుకుంటాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి పక్కన పెట్టేస్తాం. తర్వాత కొంచెం 2 పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో వేసి ఉంచితే దాని టేస్ట్ బాగుంటుంది. కొత్త కొడుతున్న చేపల పులుసు, కొత్తలాడేసే పల పులుసు. చికెన్ ఉల్లిపాయలు వేయాలి. పులుసు ఇక్కడ ఏమో చేపలు, అక్కడ ఏమో చికెన్కి వేగుతున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు. ఈవేళ వేరేగా వండుతున్నాం ఫ్రెండ్స్. ఇది మా అమ్మ చెప్పింది, ఎలా వండితే గ్రేవీ బాగుంటుంది చికెను అని మా అమ్మ చెప్పినట్టు. ఈరోజు అమ్మమ్మ చెప్పినట్టు మనవరాలు వండుతుంది. అమ్మమ్మ వంటలు అంటే ఆ మనవరాలు చాలా ఇష్టం. ఉల్లిపాయలు వేగాక చికెన్ వేయాలి ఫ్రెండ్స్. మా కారం ఏంటి ఇంత ఎర్రగా ఉందని అనుకోకండి ఫ్రెండ్స్, ఆవకాయ కారం ఫ్రెండ్స్. మేము ఆవకాయ కారమే వాడతాం. సలవ చేస్తుందని బాడీకి ఆవకాయ కారం ఎక్కువ వాడతాం. కూర ఎర్రగా ఉంటుంది.